కట్ చేస్తే తెల్లవారింది. అహ్మద్ అనే సాధు రూపంలో ఉన్న సాధువు హారతి కోసం గుడి లోపల వెయిట్ చేస్తున్నాడు. హారతి అనంతరం ప్రసాదం తీసుకొని దేవుడికి దండం పెట్టి ఆ షాప్ ఓనర్ దగ్గరికి పోయి, అయ్యా నేను మీతో ఉంటాను, కానీ నావి కొన్ని షరతులు ఒప్పుకుంటూనే అంటూ 3 కండిషన్లు చెప్పిండు. నెంబర్ 1, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దేవాలయం వచ్చి నన్ను చూస్తే మాట్లాడడానికి నాకు కొంత సమయం ఇవ్వాలి, అది మన ఇంట్లోనే. రెండవది, మా అమ్మా నాన్నలతో మాట్లాడడానికి నాకు ఒక ఫోన్ కావాలి. థర్డ్ వన్, నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తా అన్నప్పుడు నన్ను ఆపొద్దు. ఆ షాప్ ఓనర్ ఈ 3 షరతులకు ఒప్పుకున్నాడు. అహ్మద్కి కావాల్సిందే ఇది. ఇక్కడ వెంటనే పనిలో చేరిన అహ్మద్ ఆ షాప్ ఓనర్కి తోడుగా ఉంటూ పనులన్నీ నీట్గా ఓనర్ చెప్పినట్టు చేస్తూ ఓనర్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. మధ్యలో 2-3 ఇంట్లోనే కూర్చోబెట్టి తన రూమ్లో 2-3 గంటలు మాట్లాడిండు. అంతా బాగా నడుస్తూ ఉన్నది. అహ్మద్ సంతోషంగా ఉన్నాడు. అలా ఒక 2 నెలలు గడిచినాయి. కట్ చేస్తే భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అర్ధరాత్రి 1-3 సమయం ఉన్నటువంటి ఆ టైంలో ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో ఏవో సిగ్నల్స్ వెళ్తున్నట్టు కనిపిస్తా ఉన్నాయి. ఆ సిగ్నల్స్ని డీకోడ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అవి డీకోడ్ కాలేదు.